అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలని, సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలని కలలు కనే భారతీయ యువతకు అగ్రరాజ్యం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లు H1B వీసాల ఎంపికలో కీలక పాత్ర పోషించిన లాటరీ విధానం ఇక చరిత్ర కానుంది. అదృష్టం బాగుంటే వీసా వస్తుంది అనే మాటకు ఇక చెల్లు చీటీ పాడింది ట్రంప్ సర్కార్. కేవలం అదృష్టం మీద ఆధారపడి అమెరికా గడ్డపై అడుగు పట్టడం కుదరదని, ఇకపై అధిక నైపుణ్యం, అత్యధిక జీతం ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తామని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. ఈ నిర్ణయంతో భారతీయ ఐటీ నిపుణుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ట్రంప్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం వెనుకున్న మతలబేంటి? కొత్త వీసా నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. విదేశీయులపై ట్రంప్ సర్కార్ కక్షగట్టిందా అంటే ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే అవునని అనిపిస్తోంది. ఇప్పటికే విద్యార్థి వీసాలు, H1B వీసాలపై నిబంధనలు కఠినతరం చేసిన అమెరికా తాజాగా మరో బాంబు పేల్చింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న లాటరీ విధానానికి పూర్తిగా తెరదించుతూ ఇకపై నైపుణ్యం, వేతనం ఆధారంగానే H1B వీసాలు జారీ చేస్తామని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టంగా ప్రకటించింది. మంగళవారం వెలువడిన ఈ ప్రకటన అమెరికా ఉద్యోగ విధానంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్కు చెందిన ఐటీ నిపుణుల భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎన్నో ఏళ్లుగా లాటరీ అంటే అదృష్టం అనే ఆశతో ఎదురుచూస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగుల కలలను ఈ నిర్ణయం ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మార్చింది. మంగళవారం వెలువడిన ఈ ప్రకటన అమెరికా ఉద్యోగ విధానంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్కు చెందిన ఐటీ నిపుణుల భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎన్నో ఏళ్లుగా లాటరీ అంటే అదృష్టమనే ఆశతో ఎదురుచూస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగుల కలలను ఈ నిర్ణయం ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మార్చింది. ఇప్పటి వరకు H1B వీసాల జారీ పూర్తిగా కంప్యూటరైజ్డ్ లాటరీ విధానంలో జరిగేది. అర్హత ఉన్న దరఖాస్తుదారులందరినీ ఒకే గుంపుగా తీసుకుని యాదృచ్ఛికంగా ఎంపిక చేసే ఈ విధానం కాలక్రమేణా లోపభూయిష్టంగా మారిందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలు ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను అమెరికాకు తీసుకువచ్చి స్థానిక అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను లాక్కుంటున్నాయని ట్రంప్ ఎప్పటినుంచో విమర్శిస్తున్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని కార్యరూపంలోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. ఇకపై H1B వీసాల ఎంపిక పూర్తిగా వేతనం, నైపుణ్య స్థాయిల ఆధారంగా జరుగుతుంది. USCIS ప్రతిపాదించిన కొత్త విధానం ప్రకారం దరఖాస్తుదారులను 4 విభాగాలుగా వర్గీకరిస్తారు. మొదటిది ఎంట్రీ లెవెల్ అభ్యర్థులు, రెండోది అర్హత సాధించిన అభ్యర్థులు, మూడోది అనుభవం ఉన్న అభ్యర్థులు, నాలుగోది అత్యధిక నైపుణ్యం కలిగిన నిపుణులు. ఈ 4 కేటగిరీల్లో అత్యధిక వేతనం పొందేవారికి ముందు H1B వీసాలు జారీ చేయనున్నారు. దీంతో తక్కువ వేతనంతో అమెరికాకు వెళ్లాలనుకునే విదేశీ ఉద్యోగులకు ఇకపై అవకాశాలు బాగా తగ్గిపోనున్నాయి. ఇప్పటి వరకు ఉన్న లాటరీ విధానం అమెరికన్ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని, కంపెనీలు చౌక కార్మికులను దిగుమతి చేసుకుని స్థానికులకు అవకాశాలు లేకుండా చేశాయని, ఈ పరిస్థితిని మార్చేందుకే H1B విధానంలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని USCIS అధికార ప్రతినిధి మాథ్యూ డ్రాగసర్ స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలను ఇప్పటికే ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్కు పంపించామని, అక్కడ ఆమోదం లభించిన తర్వాత ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురిస్తామని తెలిపారు. ప్రచురణ తర్వాత 30 రోజుల్లో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఈ కొత్త విధానం వచ్చే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. H1B వాళ్ళకి చాలా మేజర్ చేంజెస్ ఇప్పుడు వస్తున్నాయి. ఎస్పెషలీ న్యూ ఆస్పిరెంట్స్కి చాలా చేంజెస్ 2026 నుంచి వస్తున్నాయి. ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చాలా క్లారిటీ ఇచ్చింది. కొత్త రూల్ని ఇంప్లిమెంట్ చేసేస్తాం 2026 నుంచి అని చెప్పింది. సో ఈ కొత్త రూల్ ఏంటి అంటే, H1B ఒకప్పుడు లాటరీ సిస్టమ్గా ఉండేది. ఎవరైతే వేసుకున్నారో లాటరీలో వాళ్ళకి లాటరీ వచ్చిందంటే వాళ్ళు ఆ H1B పిటిషన్ వేసుకుని యూఎస్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ ఆస్కారం లేదు. వాళ్ళు ఏం చేశారంటే, ఎవరికైతే హై శాలరీ ఉంటుందో వాళ్ళకి మేము H1B ఎక్కువ అప్రూవ్ చేస్తాము అని చెప్పారు. ఈ
ఈ నిర్ణయంతో అమెరికాలోని జాబ్ మార్కెట్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు అత్యంత నైపుణ్యం కలిగిన అత్యధిక వేతనం పొందే నిపుణులకు అవకాశాలు పెరిగినా మరోవైపు ఫ్రెషర్లు, ఎంట్రీ లెవెల్ ఉద్యోగుల పరిస్థితి కష్టంగా మారనుంది. ముఖ్యంగా అమెరికాలో చదువుకుని అక్కడే ఉద్యోగం సాధించి H-1B వీసాపై స్థిరపడాలనుకున్న విదేశీ విద్యార్థుల కలలకు ఇది గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే H-1B వీసా ఫీజులు పెంచడం, వెట్టింగ్ను కఠినతరం చేయడం వంటి చర్యలతో ఒత్తిడిలో ఉన్న ఐటీ రంగం ఈ తాజా నిర్ణయంతో మరింత ఆందోళనలో పడింది. ఇక భారత్పై దీని ప్రభావం అధికంగా పడనుంది. H-1B వీసాల ద్వారా అమెరికాలో పనిచేస్తున్న వారిలో అత్యధికులు భారతీయులే ఉన్నారు. ప్రతి ఏటా విడుదల చేసే H-1B వీసాల్లో 70% భారతీయులే పొందుతారు. ఐటీ, సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది భారత యువత భవిష్యత్తు ఈ విధాన మార్పుతో అనిశ్చితిలో పడింది. ఇప్పటి వరకు లాటరీలో అదృష్టం కలిసి వస్తే అవకాశం వచ్చేది. ఇకపై మాత్రం అధిక వేతనం, ప్రత్యేక నైపుణ్యం లేకపోతే అమెరికా కల నెరవేరడం కష్టమే అని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం మాత్రం దీనిని జాతీయ ప్రయోజనాల పరిరక్షణగా సమర్థించుకుంటోంది. అమెరికా ఉద్యోగాలు ముందు అమెరికన్లకే దక్కాలి, నిజంగా అవసరమైన అత్యున్నత నైపుణ్యాలు ఉన్నవారికే H-1B ఇవ్వాలి అనే వాదనను ట్రంప్ సర్కార్ ముందుకు తెస్తోంది. అయితే విమర్శకులు మాత్రం ఇది విదేశీ ప్రతిభను దూరం చేసే నిర్ణయమని, దీనివల్ల అమెరికా టెక్నాలజీ రంగం దీర్ఘకాలంలో నష్టపోవచ్చని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి H-1B వీసాల లాటరీ రద్దుతో అమెరికా ఇమిగ్రేషన్ పాలసీలో మరో కీలక మలుపు వచ్చింది. ఈ నిర్ణయం అమెరికా ఉద్యోగ మార్కెట్ను ఎలా మార్చబోతోంది, భారతీయ ఐటీ యువత భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపబోతోంది అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. H-1B వీసా ఇకపై అదృష్టం మీద కాదు, నైపుణ్యం, వేతనం మీదే ఆధారపడనుంది.